హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. మీరు అసలు గెస్ కూడా చేయలేని ఫ్యూచర్స్ తో త్వరలో ఐకో 15 అల్ట్రా అయితే రాబోతుంది. ఈ మొబైల్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అప్గ్రేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఐకో 15 తో కంపేర్ చేసి ఐకో 15 ని ఇండియాలో విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 65,000కి తీసుకొచ్చారు. మరి ఐకో 15 అల్ట్రా ని ఏ ప్రైస్ లో తీసుకొస్తారో ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ మొబైల్ ని కంప్లీట్ గా గేమింగ్ ఆస్పెక్ట్ లోనే తీసుకొచ్చారు. ఒక్కొక్క ఫ్యూచర్ చూస్తుంటే అద్దిరిపోయింది. ఫస్ట్ ఈ మొబైల్ లో చెప్పుకోవాల్సింది టచ్ సెన్సిటివ్ ట్రిగ్గర్స్ అయితే ఇచ్చారు రెండు వైపులా. మొబైల్ పట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది అండ్ ట్రిగ్గర్స్ ఉండడం వల్ల గేమ్ కూడా చాలా బాగా ఆడుకోవచ్చు. దీంట్లో హైలైట్ ఏంటంటే కెమెరా కింద ఎయిర్ ఇంటెక్ వెంట్ ఉంటుంది. ఈ ఎయిర్ అంతా కూడా లోపల ఉన్న అల్ట్రా పవర్డ్ ఫ్యాన్ వైపు అయితే వెళ్తుంది. ఈ ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే లోపల ఉన్న వేపర్ కూలింగ్ ఛాంబర్ ని చల్లగా పరుస్తుంది. అలాగే లోపల ఉన్న హీట్ ని కూడా బయటికి పంపించేస్తుంది. మీకు అవుట్ సైడ్ ఉన్న వెంట్ వచ్చేసి కాస్త పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు వింటరే నడుస్తుండొచ్చు, కాకపోతే ఇంకొక 2 మంత్స్ పోయిందంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ మొబైల్ బాగా యూజ్ అవుతుంది. సరే, ఇలా బయట ఎక్స్టర్నల్ ఫ్యాన్ దొరుకుతుంది కదా, ఇది వాడేస్తాను అనుకుంటే ఇది పెట్టినప్పుడు మీకు బల్కినెస్ కలుగుతుంది ఫోన్, అలాగే పట్టుకోవడానికి కూడా గ్రిప్ సరిగా ఉండదు అండ్ ఈ వైర్ వల్ల కూడా మీకు కాస్త ఇబ్బంది అయితే కలుగుతుంది. అదే మీకు ఫోన్ లోనే ఫ్యాన్ ఇచ్చారనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇప్పటికైతే IP69 వాటర్ రేటింగ్ అనేది కన్ఫర్మ్ కాలేదు, కానీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇంకొక విషయం, USB టైప్ సి 3.2 ఉండడం వల్ల గేమ్స్ ఆడుతూ కూడా లైవ్ స్ట్రీమ్స్ అనేది చాలా చక్కగా చేసుకోవచ్చు. ఈ మొబైల్ థిక్నెస్ కి సంబంధించిన డీటెయిల్ అయితే బయటికి రాలేదు, కానీ నాకు కూడా అంత బల్కీగా అనిపించలేదు. ఈసారి కొత్తగా ఈ మోడల్స్ ని కలర్స్ తో పిలవకుండా ఒక నెంబర్ అయితే ఇచ్చారు. 2049 అన్నది బ్లూ కలర్ మొబైల్ కి ఇస్తే 2077 అన్నది బ్లాక్ కలర్ మొబైల్ కి అయితే ఇచ్చారు. ఇలా కోడ్ ఇవ్వడం కాస్త యూనిక్ గా అనిపించింది. గేమర్స్ కి కూడా రిలెవెంట్ గా ఉంటుంది అనిపించింది. కెమెరా యొక్క డెకో కూడా కాస్త పెద్దగా అనిపిస్తుంది. మిడిల్ లో ఒక థీమ్ అయితే ఉంది, చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఈ థీమ్ చూస్తుంటే నాకు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. ఆ కార్ పైన అయితే చూసాను. కార్ కి సంబంధించిన వీడియో ఇక్కడైతే షో చేశాను. వీడియో చెప్పేటప్పుడు నాకు అంతగా గుర్తుకు రాలేదు, కానీ ఎడిటింగ్ లో మాత్రం మేనేజ్ చేసేస్తా. ఈ మొబైల్ ని ఇంటర్నెట్ లో చూసిన కొంతమంది మాత్రం ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డిజైన్ తో వస్తుంది అంటున్నారు. ఇంతకీ ఈ ఫ్యూచరిస్టిక్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ప్రతిరోజు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో క్వాలిటీ కంటెంట్ తో వీడియోస్ మీ వద్దకు తీసుకొస్తున్నందుకు కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 20K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. ఈ వీడియో ఏదో ఒక పార్ట్ లో మీకు నచ్చే ఉంటుంది. సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. 6.85 ఇంచెస్ కి సంబంధించిన 2K రిజల్యూషన్ తో LTPO OLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. డిస్ప్లే సైజ్ అయితే కాస్త పెద్దగానే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ కి సంబంధించిన అంటే టచ్ రెస్పాన్సివ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా బయటికి రాలేదు. ఇక ప్రాసెసర్ అంటారా, మన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉండనే ఉంది కదా, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ అదే ఇస్తారు. ఈ మొబైల్లో ఈసారి 2 చిప్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి అందరికీ తెలిసిందే Q3 చిప్, FPS ని స్టేబుల్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది. మరొకటి వచ్చేసి కొత్తగా Z1 అనే చిప్ అయితే వాడుతున్నారు. ఈ వైఫై సిగ్నల్స్ కానివ్వండి, మొబైల్ డేటా సిగ్నల్స్ కానివ్వండి, స్టేబుల్ గా ఉంచుతుంది. ఈ చిప్ల వల్ల ఒకదాని నుంచి గేమింగ్ బాగా వస్తే మరొక దాని నుంచి సిగ్నల్ బాగా వస్తుంది. ఆంటిట్యూడ్ స్కోర్ కూడా బయటకు వచ్చేసింది. 45 లక్షల కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలిగింది. ఇప్పటివరకు నేను చూసిన స్కోర్ లో ఇదే హైయెస్ట్ స్కోర్. దీంట్లో 24 GB ర్యామ్ వేరియంట్ అయితే వస్తుంది. అందుకోసమేనేమో దీనికి అల్ట్రా అని పేరు పెట్టారు. ఇండియాకి కూడా ఈ 24 GB ర్యామ్ వేరియంట్ వస్తుందో లేదో మాత్రం నేను చెప్పలేను. బ్యాక్ సైడ్ కానివ్వండి, ఫ్రంట్ కెమెరా కానివ్వండి, అన్ని కూడా 50 MP కెమెరాస్ ఇస్తున్నారు. కానీ ఏ సెన్సార్ ఇస్తున్నారో మాత్రం బయటికి రివీల్ చేయలేదు. ఇది అల్ట్రా లెవెల్ గేమింగ్ మొబైల్ కాబట్టి కెమెరాస్ లో మాత్రం పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. 7800 mAh బ్యాటరీతో వస్తుంది. కొంతమంది వచ్చేసి 7000 mAh బ్యాటరీతో వస్తుంది అంటున్నారు. 100W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. 50W వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫైనల్ గా బ్యాటరీ ఏ సైజ్ లో తీసుకొస్తారా అనేది మాత్రం నేను మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను. మొబైల్ వచ్చేసి చైనాలో ఫిబ్రవరి 6న వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఒకవేళ ఇండియాకి వస్తే కనుక మార్చ్ లో రావాలి, రాకపోతే వదిలేసుకోవాలి. ఇంకా ప్రైస్ చూసుకున్నట్లయితే చైనాలో ఐకో 15 కి 55,000 లో తీసుకొచ్చారు. ఆ లెక్కలో చూసుకుంటే ఈ అల్ట్రాకి 65,000 అలా పెట్టాలి. ఇండియాకి వచ్చేప్పటికి కాస్త ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకోసమే 80,000 85,000 ఆ మధ్యలో అయితే వస్తుంది. మరి అంత ప్రైస్ పెట్టి ఇండియాలో ఓన్లీ గేమింగ్ కోసం ఈ మొబైల్ ని కన్సిడర్ చేశారా? ఓన్లీ గేమింగ్ కోసమే, అది కూడా BGMI ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ కోసమే 80,000 పెట్టి ఈ మొబైల్ తీసుకుంటారా?
లేదంటే 55,000 పెట్టి PS5 తీసుకుంటారా? దాంట్లో అయితే GTA 5, ఫోర్జా ఎన్నో యాక్షన్స్ గేమ్ కూడా ఆడుకోవచ్చు. అది కూడా 4K క్వాలిటీలో టీవీలో ఆడుకోవచ్చు కదా! 80,000 పెట్టి ఈ మొబైల్ తీసుకొని ఓన్లీ నార్మల్ గేమ్స్ ఆడతారా? లేదంటే PS5 తీసుకొని రియలిస్టిక్ గేమ్స్ ఆడతారా? మీరే డిసైడ్ అవ్వండి. ఈ మొబైల్‌కి సంబంధించిన లీక్ అయిన స్పెక్స్ ఒక్కసారి స్క్రీన్ పైన ఇస్తున్నాను చెక్ చేయండి. నాకైతే ఈ ఫ్యాను, ట్రిగ్గర్స్, యాంటుటూ స్కోరు, ఎక్స్ట్రా చిప్స్, డిజైన్ అయితే చాలా యూనిక్ గా కొత్తగా అనిపించింది. మీకు కూడా అలానే అనిపించిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.